దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. రండి ప్రియులరా, కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకొని కొంత సమయం దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, మరొకసారి చదువుకుందాం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా. ప్రభు తన పరిశుద్ధ లేఖనాలు మన కొరకు దీవించున్నట్లుగా తలలో ఉంచితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కనికరము కలిగిన కరుణా సంపన్నుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దయను బట్టి, మీ కనికరాన్ని బట్టి కీర్తనీయమైన మీ నామమును కీర్తనల చేత గానము చేసి ఘనపరచుటకు మీరిచ్చిన ఇస్తున్న సదవకాశము కొరకై స్తోత్రాలు. కొద్ది నిమిషాలు లేఖనాలు ధ్యానం చేసుకోవాలని ఆశపడుతున్న మా కొరకు చదవబడిన ఈ వాక్య భాగమును ఆశీర్వదించుము, దీవించుము. ఇందులో నుండి చక్కటి వివరణ మాకు అవసరమైన మేరకు, మా ఆత్మీయ జీవితాలకు, మా భౌతికపరమైన జీవితాలకు ఏ మేరకు అవసరమో ఆ మేరకు మీరు మాకు అనుగ్రహించి మాతో మాట్లాడి మమ్మలను బలపరుస్తూ రమ్మని మనవి చేస్తూ, వినువారందరికీ మేలుకరంగాను మీ నామమునకు మహిమకరంగాను మీ ఆత్మ ద్వారా నడిపించమని మనవి చేస్తూ, లేఖనాలను మమ్మలను మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. బైబిల్ గ్రంథములో ఎన్నో ప్రార్థనలు, ఎన్నో ప్రశ్నలు, మరెన్నో జవాబులు మనము చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఎంతోమంది ప్రభు దగ్గరకు వచ్చి వారి వారి సమస్యల కొరకు ప్రభువును అడిగి పరిష్కారాలు చూసుకొని వెళ్ళిన వారుగా మనం ఎరుగుదాం. దైవ గ్రంథములో ప్రియరక్షకుడు శరీరధారిగా భూమి మీద ఉన్న దినాలలో గ్రామాలకు వెళ్ళాడు, పట్టణాలకు వెళ్ళాడు, పల్లెలకు వెళ్ళాడు, కొన్నిసార్లు సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళాడు, అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. ఆయా స్థలాలలో ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు జనసమూహము ఆయన దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళు. వ్యాధిగ్రస్తులు, దురాత్మల చేత పీడించబడుతున్నవారు, ఇంకా ఆయా రకాల సమస్యలతో బాధపడుతున్న వారందరూ కూడా ప్రభు దగ్గరకు వస్తూ వాళ్ళ సమస్యలను విన్నవించుకుంటూ వాళ్ళు పరిష్కారాలు చూసుకొని వెళ్ళేవారు. కొన్ని సందర్భాలలో శిష్యులు కూడా కొంతమంది విషయంలో జోక్యం చేసుకున్నారు. కనాను స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభువా ఈమె సంగతి చూడు అన్నట్లుగా ఆమె పక్షంగా ప్రభువుని అడిగారు. ఇలాంటి సందర్భాలు కూడా మనం ఎరుగుదాం. అయితే ఇక్కడ ప్రజలు ప్రభు దగ్గరకు వచ్చిన సందర్భం కాదు, లేదా ఎవరు తమ సమస్యల కొరకు ప్రభు దగ్గరకు వచ్చిన సందర్భం కాదు ఇది. అపోస్తలులుగా ఉండటానికి ఎవరినైతే ప్రభు ఏర్పరచుకున్నాడో, శిష్యులుగా ఉండటానికి ఎవరినైతే ప్రభు ఏర్పరచుకున్నాడో, తన తర్వాత తన రాజ్య సువార్తను ప్రకటించడానికి ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారు ప్రభు దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నారు, లేదా ఒక ప్రార్థన విన్నపం ప్రభు ముందుంచుతున్నారు. ఏమిటి ఆ ప్రార్థన విన్నపం? భౌతికపరమైన అంశమా? కాదు. ఆరోగ్యపరమైన అంశమా? ఆర్థికపరమైన అంశమా?
తమ కుటుంబపరమైన అంశమా అంటే కాదు అని చెప్పాలి. మరి దేన్ని గురించి అడుగుతున్నారు? 12 మంది అపోస్తలులు ప్రభువు దగ్గరకు వచ్చి ఒకే అంశాన్ని వారు అడుగుతూ ఉన్నారు. ఒక్కొక్కరి కుటుంబ నేపథ్యము వేరువేరు అవ్వచ్చు, ఒక్కొక్కరి మానసిక స్థితి వేరువేరుగా ఉండొచ్చు, ఒక్కొక్కరి ఆలోచన విధానము వేరుగా ఉండొచ్చు. కానీ ఈ సందర్భంలో వారు ప్రభువుని అడుగుతున్న ప్రశ్న లేదా వారు ప్రభువుకు చేస్తున్న ప్రార్థన ఒక్కటే అని మనం గమనించాలి. ఏమడుగుతున్నారు? ప్రభువా, మా విశ్వాసము వృద్ధి పొందించుము. ఇది వారి ప్రార్థన. ప్రభువా, మా విశ్వాసము వృద్ధి పొందించుము. ఎన్నో ప్రార్థనలు విన్నటువంటి ప్రభు, అందరి ప్రార్థనలు విన్నటువంటి ప్రభు ఈరోజు ఈ ప్రార్థన అపోస్తలుల వైపు నుండి వస్తుందని బహుశా ఊహించాడా లేదా అనేది మనం ఎరుగము. కానీ ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రార్థనలాగా మనం గమనించాలి. ఎవరి ద్వారా బలమైన కార్యాలు చేయాలని ప్రభు ఆశించాడో వారి నోట నుండి వస్తున్న ప్రార్థన. ప్రభువా, మా విశ్వాసము వృద్ధి పొందించుము. ఎందుకు ఇలా అడగాల్సి వచ్చింది వాళ్ళు? అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది వాళ్ళకి? ఇది ప్రాముఖ్యమైన అంశం. ఈ సమయంలో దీని మీద కొంత సమయం దైవ గ్రంథములో నుండి కొన్ని సంగతులు మనము ధ్యానం చేసుకుందాం. ఈ విషయం ఎందుకు అడగాల్సి వచ్చింది? ఈరోజు కూడా సమాజంలో ఎందరో భక్తులు ఎన్నో రకాలైన ప్రార్థనా విన్నపాలు ప్రభువు ముందు ఉంచుతున్నారు. కుటుంబ సమస్యలేమి, బిడ్డల భవిష్యత్తు ఏమి, విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి, ఆర్థికపరమైన విషయాలు, సామాజికపరమైన విషయాలు, ఎవరి సమస్యను వారు తీసుకొని ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నారు. మంచిదే. ప్రభు ప్రేమ కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు, దయార్ద్ర హృదయము కలిగిన వాడు, విశాలమైన దృక్పథము కలిగిన వాడు గనుక ఎవరు ఏ సమస్యతో వచ్చినా ఆయన ఆలకించేవాడు, అంగీకరించేవాడు. అందుకే దైవ గ్రంథములో మనం చూస్తాం, ఆయన ప్రార్థన ఆలకించువాడు అని, ప్రార్థన అంగీకరించువాడు అని, ప్రార్థించు వారి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడు అని లేఖనాలు మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ సమయంలో అపోస్తలులైన వారు ప్రభువా, మా విశ్వాసము వృద్ధి పొందించుమని అడగాలన్న ఆలోచన వారికి ఎందుకు వచ్చిందో కాస్త దైవ గ్రంథములో నుండి జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఆలోచన వారికి రావడానికి వారి ఆత్మీయ ప్రయాణములో వారు ఎదుర్కొన్న కొన్ని సందర్భాలు కారణము అయ్యుండొచ్చు. అవేమిటో చూద్దాం. ఇది విశ్వాసానికి సంబంధించిన పాఠమని మనం ఎరుగుదాం. ఓసారి మత్తయి సువార్త 8వ అధ్యాయం మనం చదువుతూ ఉంటే ప్రారంభములో కుష్ఠరోగి సంబంధించిన అంశాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత ఒక శతాధిపతి ప్రభు దగ్గరకు వచ్చాడు. తన దాసుని పక్షవాయువు వ్యాధి కొరకు ప్రభు దగ్గరకు వచ్చారు. ఆ సందర్భములో ప్రభు ఆశ్చర్యానికి లోనయ్యాడు. చుట్టూ ఉన్నవారిని చూసి, ఇశ్రాయేలీయులు ఎవనికైనా ఇంత విశ్వాసమున్నట్లు నేను చూడలేదు అన్నాడు. ఎంత అద్భుతమైన మాట! అదే ప్రభు మరొకసారి మార్కు సువార్త 6వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూస్తే చుట్టూ ఉన్న ప్రజలను చూసి కాస్త నిరాశపడుతున్నట్లుగా వారి అవిశ్వాసానికి ఆయన ఆశ్చర్యపడి అని చూస్తాం. ఒకరి విశ్వాసాన్ని ఆయన ఆశ్చర్యానికి గురి చేస్తే మరొకరి అవిశ్వాసం ఆయనను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలాంటి కొన్ని సందర్భాలు ఆనాడు శిష్యులు చూశారు, విన్నారు. అందుచేత వారిలో ఒక ఆలోచన కలిగింది. అవేమిటో కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. మనం దైవ గ్రంథము చదువుతూ ఉంటే మత్తయి సువార్త 15వ అధ్యాయములో కనాను అనే ఒక స్త్రీ
ప్రభువు దగ్గరకు వచ్చింది. కనానీయురాలు అనే ఒక స్త్రీ తన కుమార్తె విషయమై ప్రభువు దగ్గరకు వచ్చింది. ఆ సందర్భంలో ఆ అధ్యాయంలో 28వ వచనం మనం చూస్తే, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అన్నాడు. అనగా కనానీయురాలు యొక్క విశ్వాసమును ప్రభు మెచ్చుకున్నాడు, ప్రభు అభిషేక్ చేశాడని చెప్పుకోవాలి. ఇంకాస్త ముందుకెళితే ఇందాక చెప్పుకున్నట్లు మత్తయి సువార్త 8వ అధ్యాయములో ఆ శతాధిపతి విశ్వాసాన్ని కూడా ప్రభువు మెచ్చుకున్నాడు. ఈ ఇశ్రాయేలులో ఎవరికీ ఎంత విశ్వాసము లేదు, ఈయనలో ఉన్న విశ్వాసం అంత గొప్పది అన్నట్లుగా ఆయన విశ్వాసాన్ని కూడా ప్రభు మెచ్చుకున్నాడు. అలా మనం ముందుకు వెళితే లూకా సువార్త 7వ అధ్యాయం మనం చదువుతూ ఉంటే, పాపాత్మురాలైన ఒక స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చింది. ఆ కాన్సెప్ట్లో ఆఖరి వచనం అనగా 50వ వచనం మనం చూస్తే, ఆమెతో ప్రభు అన్నాడు, నీ విశ్వాసము నిన్ను రక్షించెను అన్నాడు. అనగా ఆమె విశ్వాసాన్ని కూడా ప్రభు అభిషేక్ చేశాడు. అలా మనం చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయంలోను మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కూడా రక్తస్రావము కలిగిన స్త్రీని గురించిన సందర్భం మనం చదువుతాం. ఆ రక్తస్రావము కలిగిన స్త్రీ విశ్వాసాన్ని కూడా ప్రభు మెచ్చుకున్నాడు. మార్కు గారు ఇలా రాశాడు, ప్రభు అన్నట్లుగా, అమ్మా, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచెను అన్నాడు. మత్తయి గారు ఆ మాట అన్నాడు. మార్కు గారు 5వ అధ్యాయంలో వ్రాస్తూ, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను అన్నాడు. కనుక ఇక్కడ రక్తస్రావము కలిగిన స్త్రీ విశ్వాసాన్ని కూడా ప్రభు మెచ్చుకున్నాడు. అలాగే ఇంకా కాస్త మనం ముందుకు వెళ్ళగలిగితే అద్భుతమైన సంగతులు మనం దైవ గ్రంథములో చూస్తూ ఉన్నాం. శతాధిపతి విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు, కనానీయురాలైన ఆ స్త్రీ విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు, రక్తస్రావము కలిగిన ఆ స్త్రీ విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు. అదే సమయంలో పాపాత్మురాలైన ఆ స్త్రీ విశ్వాసాన్ని కూడా ప్రభువు మెచ్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇంతమంది విశ్వాసాన్ని మెచ్చుకున్న ప్రభు, నేను ఏ ప్రజల కొరకైతే వచ్చాను అని చెప్పాడో ఆ ప్రజలలో ఉన్న అవిశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఎవరి మధ్య అద్భుతాలు చేశాడో, ఎవరి మధ్య గొప్ప కార్యాలు చేశాడో, ఎవరి మధ్య 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి పంచిపెట్టాడో, ఎవరి మధ్య చనిపోయిన వ్యక్తులను బాగు చేశాడో, బ్రతికించాడో, వారిలో విశ్వాసము కొంచెమైనా లేకపోయేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. ఇవన్నీ కన్నులారా చూస్తూ ఉన్నారు అపోస్తలులు, చెవులారా వింటూ ఉన్నారు. అన్యులు ప్రభు దగ్గరకు వస్తే వాళ్ళ విశ్వాసాన్ని మెచ్చుకున్నారు. సొంత ప్రజలు అనబడిన వారు, వారి మధ్యలో ప్రభు అవిశ్వాసాన్ని ప్రస్తావిస్తూ వచ్చాడు. ఇప్పుడు అపోస్తలులకి ఒక ఆలోచన వచ్చుంటుంది. విశ్వాసం యొక్క ప్రాముఖ్యత ఏమిటో, విశ్వాసము ఎంత విలువైనదో, ప్రభు దేనిని పరిగణలోనికి తీసుకుంటాడో వారికి అర్థమై ఉంటుంది. అదే సమయంలో ప్రభువు అపోస్తలులైన వారితో పలికిన మాటలు కూడా మనము జ్ఞాపకానికి తెచ్చుకుందాం. ఎన్ని సందర్భాలలో ప్రభు వారితో ఎలాగా స్పందించాడో కొన్ని సందర్భాలను అలా మనం దైవ గ్రంథములో నుండి గుర్తు చేసుకోవలసిన అవసరత ఉంది. ప్రభువా, మా విశ్వాసము వృద్ధి పొందించుము అని అపోస్తలులు అడుగుటలో ఉన్న ఆ అర్థం ఏమిటి, ఆ పరమార్థం ఏమిటి అనేది మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదివితే, ఆ అధ్యాయం ముందు నుంచి ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అని మీరు చింతించవద్దు,
అని చెబుతూ 30వ వచనములో అన్నాడు, అల్ప విశ్వాసులారా అన్నాడు. అపోస్తలులైన వారిని ఉద్దేశించి ప్రభు అన్నమాట అల్ప విశ్వాసులారా. కనాను స్త్రీతో ఏమన్నాడు? అమ్మా, నీ విశ్వాసము గొప్పది అన్నాడు. శతాధిపతితో ఏమన్నాడు? ఎంత విశ్వాసం ఇశ్రాయేలులో ఎవరిలో చూడలేదు అన్నాడు. మరి అపోస్తలుల దగ్గరకు వచ్చేసరికి అల్ప విశ్వాసులారా అన్నాడు. ఇంకాస్త మనం ముందుకు వెళితే అదే మత్తయి సువార్త 8వ అధ్యాయములో కూడా 8వ అధ్యాయం 26వ వచనం మనం చదివితే మరలా అపోస్తలులతో అంటున్నాడు, అల్ప విశ్వాసులారా. మనం గమనించాలి ఈ విషయాలు. అల్ప విశ్వాసులారా అన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అదే మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం మనం చూస్తే అక్కడ కూడా ప్రభు అన్నాడు అపోస్తలులతో, అల్ప విశ్వాసులారా అన్నాడు మరలా. ఇంకాస్త మనం ముందుకు వెళితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చదివితే అక్కడ కూడా అల్ప విశ్వాసులారా అన్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్దామా? మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం చదివితే అక్కడ కూడా ప్రభు అన్నాడు అల్ప విశ్వాసులారా. ఏమిటండి? తన దగ్గరకు వచ్చిన అన్యులతోనేమో వారి విశ్వాసాన్ని మెచ్చుకుంటామా? తన కోసమే పిలిచి, తన రాజ్యము కోసం పిలిచి, తన పిలుపుకు లోబడి కుటుంబాన్ని విడిచి, జీవనోపాధిని విడిచి, తనతోనే ఉంటూ, తనతోనే తిరుగుతూ, తనతోనే తింటూ, తాను చేస్తున్న పని చూస్తూ, తాను చెప్పిన పని చేస్తూ ఉన్న అపోస్తలుల విశ్వాసాన్నేమో అల్ప విశ్వాసులారా అనడమా? ఇదేమైనా న్యాయమా? ఇదేమైనా సమంజసమా? ఒక్కసారి మనం ఆలోచించాలి. ప్రభు అన్యాయస్తుడా? ప్రభువులో స్వార్థం ఏమైనా కనబడుతుందా? ప్రభువులో పక్షపాతం ఏమైనా కనబడుతుందా? రోజూ తన దగ్గర ఉండటం వలన వాళ్ళ మీద విరక్తి ఏమైనా కలుగుతుందా? రోజూ తనతో రావడం వల్ల వాళ్ళ మీద ఏమైనా వ్యతిరేకమైన భావాలు కలుగుతున్నాయా ప్రభువుకి? ఆలోచన చేద్దాం. ఎందుకు అలా అంటున్నాడు? అందరి విశ్వాసాన్ని మెచ్చుకుంటున్న ప్రభు, అందరి విశ్వాసాన్ని అభిషేక్ చేస్తున్న ప్రభు, అపోస్తలులుగా ఉండటానికి తాను స్వయంగా పిలుచుకున్న వ్యక్తులను చూసి ఆయా సందర్భాలలో అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా అనటం వారిని ఆలోచింపచేస్తుంటుంది. 5 సార్లు అపోస్తలులైన వారితో అల్ప విశ్వాసులారా అన్నాడు ప్రభు. అందులో 2 సందర్భాలు ప్రాణాపాయమైన పరిస్థితుల మధ్య వాళ్ళ విశ్వాసాన్ని ఆయన ఎత్తి చూపించాడు. మరొక 2 సార్లు ఆహార విషయములో వారి విశ్వాసాన్ని ఎత్తి చూపించాడు. మరొకసారి దయ్యములను వెళ్ళగొట్టే విషయంలో వారి విశ్వాసాన్ని ఎత్తి చూపించాడు. వారిలో విశ్వాసం లేదు అని ప్రభు అనడం లేదు. వారు అవిశ్వాసులు అని ప్రభు అనడం లేదు. మీరు విశ్వాసులే కానీ మీది అల్పమైన విశ్వాసం, మీది కొద్దిపాటి విశ్వాసం అని అంటున్నాడు ప్రభు. ఎందుకలా అన్నాడు? మనం ఆలోచన చేద్దాం. మనం ఆయా సందర్భాలలో స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, లేదా కోచింగ్ సెంటర్స్లో కానీ మనము ఒక విషయాన్ని గమనిస్తూ ఉంటాం. పిల్లలను ఏబిసి అలాగా సెక్షన్ల వారీగా డివైడ్ చేసి క్లాసులు కండక్ట్ చేస్తూ ఉంటారు. అందరూ చదివే వాళ్ళని వాళ్ళు చేర్చుకున్నారు. పిల్లలందరూ చదువు కోసమని చదువుకోవడానికే వాళ్ళ కాలేజీలో, వాళ్ళ స్కూల్లో, వాళ్ళ కోచింగ్ సెంటర్లో అడ్మిట్ అయ్యారు. మరి అలాగైతే ఆ మేనేజ్మెంటు ఎందుకు 3 భాగాలుగా చేసింది అని మనం ఆలోచిస్తే, కొందరు ఒకసారి చెప్పగానే చక్కగా అర్థం చేసుకొని చదువుకుంటూ వెళ్ళగలిగిన వారు, మరికొందరు 2 సార్లు 3 సార్లు చెప్పగానే అర్థం చేసుకొని చదువుకుంటూ వెళ్ళగలిగిన వారు, మరికొంతమందికి 4-5 సార్లు చెబితే కానీ అర్థం కాని పరిస్థితి. అందుచేత వాళ్ళను ఒక సెక్షన్లో పెట్టి వాళ్ళకు 4-5 సార్లు చెప్పి
వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని మేనేజ్మెంట్ ప్రయత్నం చేస్తారు. ఈ 4-5 సార్లు చెప్పి అర్థం చేసుకున్న వారు పరీక్షలు రాస్తే వారికి వచ్చిన మార్కులను బట్టి పర్వాలేదు, మీకు మంచి మార్కులు వచ్చినాయి, ఇంకొంచెం బాగా కష్టపడండి అంటారు. 2 సార్లు 3 సార్లు చెప్పగానే అర్థం చేసుకొని పరీక్షలు రాస్తే వాళ్ళకు వచ్చిన మార్కులను చూసి పర్వాలేదు, మీరు కూడా బాగా కష్టపడ్డారు, మంచి మార్కులు తెచ్చుకున్నారు, ఇంకొంచెం కష్టపడండి అని అంటారు. వీళ్ళిద్దరిని మెచ్చుకున్నారు, అప్రిషియేట్ చేశారు మేనేజ్మెంట్. కానీ ఒక్కసారి చెప్పగానే అర్థం చేసుకుంటారు, చక్కగా చదువుకొని ముందుకెళ్తారు అని ఆశించి వాళ్ళని ఏ సెక్షను అని పెట్టి వాళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రత్యేకమైన క్లాసులు కండక్ట్ చేసిన తర్వాత పరీక్షల్లో వాళ్ళ మార్కులు చూస్తే కొన్నిసార్లు నిరాశపడుతుంది మేనేజ్మెంట్. ఎందుకంటే వాళ్ళని గురించిన అంచనాలు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళని గురించి ఎక్కువగా ఊహించారు. వీళ్ళకి మనం కాస్త మెరుగు పెడితే, కాస్త పదును పెడితే, వీళ్ళని మంచి మార్కుల వైపుగా తీసుకుని వెళితే ఆ మార్కులు మన స్కూలుకి మన కాలేజీకి మంచి పేరును తెస్తాయి అని ఆశించారు. వాళ్ళు ఆశించిన స్థాయిలో మార్కులు రానప్పుడు వాళ్ళు నిరాశపడతారు. ఇప్పుడు వాళ్ళకి మార్కులు రాలేదా? సి సెక్షన్లో ఉన్నవారి కంటే ఎక్కువ మార్కులు రాలేదా? బి సెక్షన్లో ఉన్నవారి కంటే ఎక్కువ మార్కులు రాలేదా అంటే వచ్చినాయి, వారికంటే ఎక్కువ మార్కులే వచ్చినాయి. కానీ వీళ్ళు ఆశించిన దానికంటే తక్కువ మార్కులు వచ్చినాయి. అక్కడ వాళ్ళు నిరాశపడ్డారు. వాళ్ళ మీద ఎన్నో ఊహలు ఊహించుకున్నారు, ఎన్నో ఆలోచనలు చేశారు. వీళ్ళకి మంచి మంచి టీచర్స్ని పెట్టి చక్కటి క్లాసులు చెప్పిస్తే వీళ్ళకి 100కి 85, 90, 95 మార్కులు వస్తే మన స్కూలుకు మంచి పేరు వస్తుంది, తరువాత సంవత్సరం ఎక్కువ మంది మన స్కూల్లో అడ్మిట్ అవుతారు అని ఎన్నో ఆలోచనలు చేశారు. దానికి తగినట్లుగా వారు రీచ్ అవ్వకపోవటం వాళ్ళ నిరాశకు గురి చేసింది. అట్ ద సేమ్ టైం నా ప్రియమైన సోదరీ సోదరులారా, నా ప్రియ స్నేహితులారా, దేవుని ప్రజలారా, సృష్టికర్త అయిన దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ పరలోక సంబంధమైన రాజ్య సంబంధమైన సంగతులు ప్రపంచానికి అందించాలి, నా తరువాత నా పనిని కొనసాగించడానికి ఎవరు ఈ లోకములో అని ఆయన ఆలోచించినప్పుడు ఆయన దృష్టిని ఆకర్షించిన వారు ఈ అపోస్తలులైన వారు. వీరైతే నా మాటకు లోబడతారు, వీరైతే నా మాటకు విధేయులవుతారు, వీరైతే నేను చెప్పిన పని చెప్పినట్లు చేసుకొని వెళతారని ఆలోచించి వారిని సెలెక్ట్ చేశాడు. లక్షల మందిలో, వేల మందిలో వాళ్ళని ఎన్నుకున్నాడు ప్రభు. అలా ఎన్నుకున్న వారిలో వారి యొక్క విశ్వాస ప్రమాణాన్ని ప్రభు చూసిన